Hi, this is Saraswati. Welcome back to my YouTube channel Brahma Saraswati. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఈ రోజు మనం కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ సబ్జెక్ట్లోని మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ పేపర్స్ అంటే C20 స్కీమ్ మొదలైనప్పటి నుంచి జరిగిన రెగ్యులర్ అండ్ సప్లీ అండ్ ఇన్స్టాంట్ సప్లీ ఏదైతే జరిగిందో ఆ జరిగిన క్వశ్చన్ పేపర్స్లో ఉన్న మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను అనేది యూనిట్ వైజ్గా అప్లోడ్ చేస్తానండి. యూనిట్ వైజ్గా షార్ట్స్ ఎస్ఐస్ అనమాట. సబ్జెక్ట్ కోడ్ వచ్చేపాటికి EC 505. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో ఉన్న షార్ట్ క్వశ్చన్స్ అనేది చూద్దామండి. ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేపాటికి బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్. దీనిలో ఒక ఎస్ఐ 2 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ యూనిట్ వెయిటేజ్ వచ్చేపాటికి 14 మార్క్స్ అండి. మనం ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్లో ఏదైతే రిపీట్ అయిన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లిస్ట్ ద ఫంక్షన్స్ ఆఫ్ చిప్ సెట్. పక్కన 3 స్టార్ మార్క్స్ బ్లాక్ కలర్ పెన్తో ఇచ్చాను చూడండి. అంటే ఈ క్వశ్చన్ 3 టైమ్స్ 3 పేపర్స్లో రిపీట్ అయింది అని అర్థం. సెకండ్ క్వశ్చన్, మెన్షన్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది ఎల్ఈడి మానిటర్. ఇది ఒక పేపర్లో రిపీట్ అయింది క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేపాటికి లిస్ట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ చిప్ సెట్. ఇది 2 పేపర్స్ ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయ్యింది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేపాటికి లిస్ట్ ద కనెక్టర్ డీటెయిల్స్ ఆఫ్ USB అండ్ డ్రాయిట్. అది 1 టైం రిపీట్ అయింది. ఫిఫ్త్ క్వశ్చన్, లిస్ట్ ఎనీ 6 ఎక్స్పాన్షన్ స్లాట్స్ అవైలబుల్ ఆన్ మదర్ బోర్డ్. ఇది 4 టైమ్స్ రిపీట్ అయింది. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేప్పటికి లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ DDR3 SD RAM. సెవెంత్ క్వశ్చన్, లిస్ట్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఏ ప్రాసెసర్. ఎయిత్ క్వశ్చన్, లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ DDR2 SD RAM. నైన్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ యాన్ ఎక్స్పాన్షన్ స్లాట్. 10th question, list various SMPS power supply connectors used in PC80. 11th question, write 3 reasons for popularity of USB ports. ఇవన్నీ షార్ట్ క్వశ్చన్స్ అండి. ఇవి 3 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగినవి. ఇప్పుడు ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం మనం. ఎస్ఏ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్, డ్రా ద కాంపోనెంట్ లేఅవుట్ ఆఫ్ PC80 మదర్ బోర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్. ఇది ఒక్కొక్కసారి రిపీట్ అయిందండి. పక్కన నేను స్టార్ మార్క్ ఇచ్చాను చూడండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ హార్డ్ డిస్క్ అండ్ డేటా యాక్సెస్. ఇది 3 క్వశ్చన్స్ పేపర్లో రిపీట్ అయింది, అందుకే 3 స్టార్ మార్క్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేపాటికి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టికల్ మౌస్ అండ్ వాట్ ఈజ్ ఆప్టికల్ మౌస్. ఇది ఒకసారి రిపీట్ అయిందండి. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ యాక్సలరేటెడ్ గ్రాఫిక్స్ పోర్ట్. 2 టైమ్స్ రిపీట్ అయింది. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ LED మానిటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సూటబుల్ డయాగ్రామ్. ఇది 5 టైమ్స్ రిపీట్ అయిందండి. ఇది అదే ఏంటి మన ఇన్స్టాంట్ సప్లీలో కూడా వస్తుంది కదా, అలా కూడా రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ వన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఏ ప్రాసెసర్. సెవెంత్ వన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ SMPS పవర్ సప్లై కనెక్టర్స్ యూజ్డ్ ఇన్ PC80.